నమస్తే బీ5 ప్రేక్షకులకు ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ప్రోగ్రాం చేశాము. ఇందులో కనిపిస్తున్నటువంటి వెల్దండ గ్రామానికి సంబంధించిన భూపాలరెడ్డి గారి షెడ్ ఇది. ఇతను దాదాపు సుమారు ఒక 50 గేదెల దాకా పెంచి పోషిస్తున్నాడు. అతను వర్కర్తో పాటు ఒక 150 లీటర్ల పాలు కూడా అక్కడ సప్లై చేస్తుంటాడు. గతంలో 25 సంవత్సరాల నుంచి కూడా ఇతన్నే వృత్తిగా ఎంచుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనితో పాటు అనేక రకాలైనటువంటి జంతువులను మరియు కోళ్ళు తర్వాత అన్నిటి కూడా ఇతను సేవ చేస్తున్నాడు. ఇక్కడ హర్యానా వాళ్ళని కూడా తీసుకొచ్చి పాలేరుగా పెట్టి ఈ గేదెలకు పోషణ చేస్తూ లాభాలు పొందుతున్నాడు. మరి కంచెలు వచ్చినటువంటి ఈ గేదెల్ని శుభ్రం చేయటంలో హర్యానా వాళ్ళు ఎంతో శ్రమిస్తున్నారు. మరి ఈ భూపాలరెడ్డి గారి యొక్క ఈ షెడ్డును చూస్తే మనకు ఆహ్లాదంగా కనిపిస్తున్నటువంటి ఈ వాతావరణంలో అనేక రకాలైనటువంటి క్రిములు రాకుండా వాళ్ళు ఎంత జాగ్రత్త చర్య తీసుకుంటారో చూడండి. ప్రతిరోజు కూడా ఈ గేదెలను శుభ్రపరుస్తూ మరియు ఈ నీట్గా చేసుకోవడంలో వీళ్ళు ముందంజలో ఉన్నారు. ఇతరులు ఈ షెడ్డులకు ఆదర్శప్రాయంగా ఉంటూ ఇంకా ఇతరులకు మార్గం చూపిస్తూ ఉన్నటువంటి ఈ భూపాలరెడ్డి గారు అనేక రకాలైనటువంటి గడ్డి తర్వాత దానాలు కూడా పెట్టుకుంటూ ఈ గేదెలను పెంపకం చేస్తున్నాడు. మరి అతను ఏ విధంగా చేస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు అనే విషయానికి మనం వస్తే ఈ షెడ్డు నిర్మాణం చూస్తేనే మనకి అర్థమైపోతుంది. మరి ఈ గేదెలు ఎంత ఉత్సాహంగా ఉన్నాయో మీరే చూడండి. ఇక్కడ డాక్టర్సు తర్వాత అందరు కూడా ఇక్కడ వచ్చి ఎంతో ఆనందపరుస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ భూపాలరెడ్డి ద్వారా అనేక రకాలైనటువంటి గేదెలు తర్వాత పశువులు కోళ్ళు కూడా ఇక్కడ ఇతడు పెంచి పోషిస్తూ జనగామకి మరియు పన్నీర్ తయారు చేస్తూ హైదరాబాద్ కూడా ఇతను సప్లై చేస్తుంటాడు. 20 సంవత్సరాలుగా ఈ వృత్తిని ఎంచుకొని అనేక మార్గాలుగా అనేక మందికి ఉపాధి చూపించడంలో ముందున్నాడు. ఇప్పుడు కూడా ఈ హర్యానా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పనిలో కుదిరించుకొని వారితో పని చేయిస్తూ ఉపాధి కల్పిస్తున్నాడు. మరి ఇతనికి ఎంతైనా మనం హ్యాండ్సప్ చెప్పాల్సిందే. మరి ఈ భూపాలరెడ్డి అతని మాటల్లో అతని చేతల్లో ఎంతవరకు ఉందనేది మనం చూస్తూనే ఉన్నాము. సుమారు 250 వరకు లీటర్లు ఉదయము సాయంత్రం వరకు చేస్తూ వెల్దండ నుంచి జనగామకు తీసుకొస్తూ ఒక 4 సాయం చేస్తూ ఈ కార్యక్రమాలు చేయడంలో చురుగ్గా ఉన్నాడు. మరి వారి మాటల్లో ఏ విధంగా ఉన్నారనేది ఇక్కడ పాలేర్లను అడిగి తెలుసుకుంటే వారి మాటల్లో చెప్తున్నారు. మరి భూపాలరెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి ఈ వృత్తిని ఎంచుకొని చదువుకొని ఉండి కూడా వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడ ఈ పనిలో నిమగ్నం చేస్తూ ఉద్యోగాలు వెళ్లకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఈ పాల వ్యాపారాన్ని నడిపిస్తూ దాదాపు 20 సంవత్సరాలుగా ఇదే వృత్తిని ఎంచుకొని ఇతను తీరిక లేని సమయాన్ని కూడా గడపడంలో ముందున్నాడు. సుమారు ఇతనికి 65 సంవత్సరాల వయసు ఉంది. ఇంకా ఎంత చలాకీగా చురుగ్గా ఉన్నాడో మీరే చూడండి. మరియు పని చేస్తే ఎప్పుడైనా ఫలితం ఉంటుంది అనే విషయాన్ని ఇతడు మనకు తెలియజేస్తున్నాడు. ఇతను ఎంత యాక్టివ్గా ఉన్నాడు అనేది చూడండి. 65 సంవత్సరాలు కూడా ఎంత నీట్గా ఎంత తేలికగా కూడా పనులు చేస్తూ కాలం గడుపుతున్నాడు. అతను కాకుండా ఎన్నో ఉపాధి పనులు ఇతను కూడా చేస్తూ తన వ్యవసాయంలో కూడా నిమగ్నమై వ్యవసాయ క్షేత్రంలో కూడా ఇతను ఉన్నాడు. మరి వారి మాటల్లో అడుగు తెలుసుకుందాం. ఇక్కడ మన దగ్గర ఎక్కువ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని పనులలో కూడా ముందంజలో ఉన్నారు. కాబట్టి ఒక పని చేయము అనే ఉద్దేశంతో అందరు కూడా అన్ని పనులు చేయడానికి మన దగ్గర నాటేస్తున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు, అన్ని రకాల పనులు చేస్తున్నారు. అదేవిధంగా ఈ పాల విషయంలో కూడా ఈ గేదెల విషయంలో కూడా ఇక్కడ ఉండి వాళ్ళు అన్ని విధాల ఈ షెడ్లకు సాయం చేస్తున్నారు.
మరి వారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మీ పేరు? रघुनाथ రఘునాథ్. ఎవరు ఇది? बिहार। बिहार। बिहार ఎంతమంది ఉన్నారు ఇక్కడ? वो दो आदमी। दो आदमी है। हाँ। दो आदमी, एक दो हाँ, ये गांव वाले इधर वाले। ये गाँव वाला है वो कौन? बिहार वाले। बिहार वाला। हाँ। क्या नाम है वो? संतोष कुमार। संतोष कुमार। रघुनाथ। कितने तक देते क्या? हैं? कितने साल का दे रहा है? 18,000। 18,000। 18,000। 20 दे। हाँ ओके। काम पूरा हाँ, आता है? आता। आता। कब आता है तुम? कब आए? పొద్దున్న 3:30 వచ్చిన हम्म। మూడున్నర వచ్చి సాయంత్రం 10-9 గంటల పని చేస్తా, మళ్ళీ ఇంటికి పోతా, మళ్ళీ పొద్దున్న 3:30కి వస్తా. ఎక్కడ ఉంటారు మీరు? జనగాంలో జనగాంలో ఉంటారు. అంటే మీరు ఎట్లా ఇవన్నీ బస్సులో వస్తారా? బాసలా బండిలా బ్యాగ్లా. ఆ. మరి ఇట్లా వీటికి ఎట్లాంటి సేవ చేస్తున్నారు మీరు? గడ్డి దానా పెండ అని చేస్తున్నా. అన్నీ చేస్తున్నారు. పాలు పిండుడు, పాలు తీసుకుపోడు, ఆ. అన్ని ఇంటిలో పోచు తిరిగి. ఎన్ని సంవత్సరాలు అయితే మీరు పని చేయవచ్చు ఇక్కడ? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు ఇదే పని చేస్తుందా? ఇదే పని చేస్తా. అయితే ఇప్పుడు నువ్వు ఒక్కటే ఉన్నావా? మీ వాళ్ళు ఎవరు ఉన్నారా ఇంకా ఇక్కడ? మా భార్య. మీ భార్య ఆమె ఏం చేస్తుంది? ఏం చేయదు, ఇంటిగా ఉంటారు. ఇంటి దగ్గర ఉంటుంది. జనగాంలో కిరాయి తీసుకుని ఉంటారా? కిరాయి తీసుకుంటారు. అచ్చా అచ్చా. రోజు వస్తుంటావు. రోజు. ఇక్కడ పని వల్ల మీకు ఇబ్బంది ఏమి లేదు కదా? లేవు, ఏమీ ఉంది. ఆ? అంతా ఓకేనా? ఓకే ఓకే రైట్. ఖాతా హిందీ బాత్ కర్తే, హిందీ. నమస్తే. ఈరోజు జనగాం జిల్లాలోని వెందండ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకమైన కార్యక్రమం, రైతులకు అవసరమైనటువంటి కాకుండా అందరికీ అవసరమైనటువంటి పాలు అనేది అందరికీ తెలుసు. గేదెల ద్వారా, ఆవుల ద్వారా వచ్చాయని అందరికీ కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏ విధంగా కష్టపడతారు, ఫామ్ హౌస్లు ఎలా వేస్తారు, అది ఏంటి వాళ్ళ ఏంటి అనేది ఈ గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి రైతు భూపాల్ రెడ్డి గారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి గేదెలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాము. వీటన్నిటికి తోడుగా ఇక్కడ ఎంత శ్రమ, ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాము. మరి మీకు సరిపోయేటువంటి ఇలాంటి సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారో ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతని మాటల ద్వారా ఏమంటాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రెడ్డి గారు. నమస్కారం. ఇటు మీరు మీ పేరే పేరు? మా పేరు వెందండ, గ్రామం భూపాలరెడ్డి, వంగ భూపాలరెడ్డి. ఇక్కడ ఎక్స్ఎంపీటీసీగా కూడా చేశాను, మళ్ళీ రైతుగా కూడా నేను గత కొన్ని అంటే నా చిన్నతనం నుంచే వాడి అంటే వ్యవసాయం రంగంలో ఉన్నాం కాబట్టి మా అమ్మ మా బాపు కానించేది బర్రెలు పెంచేది. దాంతోపాటు నేను ఈ 10వ తరగతి వరకే వచ్చే వరకు నాకు ఎందుకో ఈ పాడి పరిశ్రమ మీద బాగా దృష్టి పడి నాకు ఇప్పుడు వయసు కూడా 60-62 నడుస్తూ ఉన్నది. నేను 25 సంవత్సరాలు అప్పటి నుండే నేను పాడి మీద దృష్టి పెట్టి ₹2 ఈ ప్రాంతంలో ₹2 లీటర్ కొన్న కాంచేది అంటే చుట్టూ ప్రాంతంలో అన్ని గ్రామాలలో పనిచేస్తుంది. ఈ పాల విషయంలో బైరాంపల్లి, వల్లంపట్ల అన్ని రూట్లలో మేము ఇక్కడ పాలు కొనుగోలు చేసైనా అప్పటికి మనకు బర్రెలను పెట్టుకొని పన్నీరు కూడా, పాలక్ పన్నీర్ అనేది ఒక పన్నీర్ కనిపెట్టి ఇక్కడ ప్రాంతంలో చాలామంది నేర్పడం జరిగింది. నేను కూడా 100 కిలోలు కూడా ఇక్కడి నుంచే నేను పన్నీరు తయారు చేసి నేను హైదరాబాద్ ప్రాంతానికి కూడా తరలించినటువంటి అనుభవం ఉన్నది. దాంతోపాటు నేను ఒక రైతుగా ఉన్నా కాబట్టి అంటే ఈ ప్రాంతంలో ప్రతి యువకుడు, ప్రతి వాళ్ళు ఈ పాడి మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశం నాకు మనసులో అనుకొని గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో యువకులు మరి జాబు నౌకరే ముఖ్యం, జాబు నౌకరే అనేది ముఖ్యం కాకుండా ఈ పాడిని పరిశ్రమగా మలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నాకు 2 కుమారులు, వాళ్ళను ఎక్కడో ఉద్యోగరీత్యా పంపకుండా నా పద్ధతులనే ఇక్కడ ఈ డైరీ అనేది పెట్టి మరి ఇక్కడ జనగామ ప్రాంతం ఒక సిటీ మన అంటే జిల్లా ప్రాంతంగా ఎప్పుడైతే అయిందో ఈ టౌన్లో స్వచ్ఛందమైన పాలు దొరుకుతలేవు, అసలు పాలు అనేది ఎవరికి అందుబాటులో ఉంటలేవు అనే ఉద్దేశంతో మంచి పాలు అందియాలనే తపనతో ఈ షెడ్డు నిర్మాణం చేసి ఈ పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ముందుకు పోయి ఇప్పుడు నేను 4 సంవత్సరాల నుంచి దీనిలో ఆరితేరి ఉన్నటువంటి విషయం. పాలు కూడా మన అక్కడ భూపాలరెడ్డి పాలనగానే స్వచ్ఛమైన పాలు ఉంటాయని
జనగాంలో మా దగ్గరికి వచ్చి కొనుగోలు చేసుకున్నటువంటి ప్రాంతం మన జనగాం ప్రాంత ప్రజలు. ఇప్పుడు దాదాపు నాకు ఇప్పుడు 41 పూట అంటే 100 లీటర్ల టార్గెట్ ఈ షెడ్డు. అంటే ఇంకా 30 టార్గెట్ ఉండాలా. అంటే 20, 22, 23 ఇప్పుడు షెడ్డులో ఉన్నాయి. అంటే ఇంకా కూడా అభివృద్ధి చేసి ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఇక్కడున్న యువత కూడా మొత్తం దీనిలో ఏర్పాటై ఈ వెల్దండ గ్రామంలో అందరూ ఆదేశవంతంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అంటే కొంతమంది రైతులు కూడా యువకులు కూడా మా వెల్దండ గ్రామంలో స్వచ్ఛందంగా చేసుకోవడానికి సిద్ధమైనరు ఈ విషయాన్ని చూసి. మరి ఇప్పటి పరిస్థితిలో మాత్రం నాకు చాలా మెరుగ్గానే ఉన్నది. మరి 80 లీటర్లు అంటే దాదాపు 80 రూపాయలు అమ్ముతున్నాం. సగం ఖర్చు ఉంటుంది, సగం బెనిఫిట్ ఉంటుంది. మరి దీంతో పాటు కూడా గ్రామంలో మేము నాకున్న అనుభవం మేరకు పాలు కలెక్షన్ కూడా గ్రామంలో తీసుకుంటూ వెల్దండ గ్రామంలో అందరు ఇచ్చిన రేటు కంటే లీటర్కు రూపాయి ఆటను ఎక్కువ ఇచ్చుకుంటూ రైతులకు కూడా మేము కొనుగోలు చేసి ఈ టౌన్కు స్వచ్ఛమైన బాగా నిజాయితీగా అందజేయడానికి మేము ఇప్పటి ప్రాంతంలో పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఎక్కడో జాబ్ చేసే కంటే నా కుమారులకు మంచి జాబు పద్ధతిలో ఇప్పటికైతే స్వచ్ఛందంగా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు అందరూ చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో చాలామంది ముందుకు వెళ్తున్నారు. తర్వాత మీరు ఒక గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే వృత్తిని ఎన్నుకున్నారు. మరి మీ దగ్గర ఎంతమంది పనిచేస్తుంటారు, ఎన్ని గేదెలు ఉన్నాయి, దీనివల్ల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? అంటే ఈ దాంట్లో ఎవరో పాత వాళ్ళు చెప్పేటట్టుగా ఏదో పాత కొంటి పోయేటట్టుగా కాదు. ఇది టైం టు టైం ఉదయం 2 గంటలు 3 గంటలు, సాయంత్రం 2-3 గంటలు చేస్తే చాలా మంచి కార్యక్రమం ఇది. ఏదో 24 గంటలు చేసే పని కాకుండా టైం మీద చేస్తే బాగుంటుంది. మాకు మంచి అబ్బాయి అంటే బీహార్ అతను ఒక అతను మన జనగాంలో ఉంటారు. ఇంకా ఆయనే కుర్మాయనే వాళ్ళు ఇద్దరు నా ఫామ్కు సరిపోను. ఇంకా మా అబ్బాయి కూడా చూస్తాడు, నేను చూసుకుంటా. ఈ నలుగురితో మాకు సరిపోయే వ్యవహారం ఇక్కడ ఈ 20-25 బర్లకు మెయింటెనెన్స్ ఇక్కడ మనకు సరిపోతూ ఉంది. ఇప్పుడు సుమారు ఎన్ని గేదెలు ఉన్నాయి? ఇప్పుడు మొత్తం అంటే ఈ గుడ్డలు ఇంకా సరుకులు ఉంటాయి. ప్రతి సంవత్సరము అంటే పోతులు కాకుండా ఈ పెయ్యలు తేలుతూ ఉంటాయి. నాకు ప్రతి సంవత్సరం 4-5 కంపల్సరీ నాకు ప్రొడక్షన్ అవుతున్నాయి. దాంతోపాటు పెండ కూడా నేను దాదాపు 3,500కు ఒక ట్రిప్పు ఇవ్వగలుగుతున్నాను. మంచి నీట్గా ఉంటుంది. అంటే గడ్డి లేకుండా మంచిగా నీట్గా ఉంటుంది. చాలామంది తోటలో కూడా దీన్ని వినియోగిస్తుంది. నేను కూడా ఉపయోగించుకుంటున్నా. 1,50,000 మేరకు ఒక సంవత్సరానికి పెండ కూడా వెళ్తుంది. మరి గుడ్డలు కూడా మాకు ప్రతి సంవత్సరం బర్లు ఎదిగితే ఒక్కొక్కటి ₹1,00,000 మేరకు పోయి 4-5 లక్షలు సంవత్సరానికి కూడా దాని మీద కూడా మాకు బెనిఫిట్ అవుతా ఉంది. ఇప్పుడు ఈ గేదెలకు మేము ఎంత భూమి కేటాయించారు, ఏ గడ్డి వాడుతున్నారు, ఎట్లాంటి ఎరువులు కానీ లేకపోతే వాటికి దానా ఇచ్చేది ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు నాకు సూపర్ నేల్ అని అంతకుముందు పేరగడ్డి ఉండే, ఆ పేరగడ్డి అనేది జర మంచిగా డెవలప్ కాలేదు కాబట్టి సూపర్ నేర్ అనేది ఎంచుకున్నాం. చాలా చక్కటి గడ్డి, దానికి ప్రొడక్షన్, దానికి మంచి హ్యాబిట్గా తింటాయి, మళ్ళీ అన్ని విటమిన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పటి మటుకు 3 ఎకరాల మేరకు సూపర్ నేరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు దానా విషయంలో ఒకటి ప్రాబ్లం ఏంటంటే అదొక్కటే మనకు షెడ్డుకు ఇబ్బందికరమైన ముచ్చట ఏంటంటే రేట్లు విపరీతంగా పెరిగి దానిలో దాదాపు నాకు 50-60 వేలు నెలకు దానికే నేను కేటాయించాల్సి వస్తుంది. ఒక దానా విషయంలో మాత్రం ఎక్కువ మాకు జర ప్రాబ్లం, మిగతా విషయంలో ఏ ప్రాబ్లం లేదు. 60,000 మేరకు మాకు దానా పెట్టగలుగుతున్నాం. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మీకు వీటికి జ్వరాలు కానీ ఏదైనా బీమారీలు వచ్చినా కానీ మీకు డాక్టర్ ఇక్కడ రాగలుగుతారా, అందుబాటులో ఉన్నారా, మీరు వేరే ప్రభుత్వం వేసుకుంటారా? మామూలుగా అందుబాటులో ఉన్న వాళ్ళు ప్రభుత్వ పరంగా ఉంటే అప్పుడప్పుడు ఇంపార్టెంట్ అప్పుడు రావడం జరుగుతూ ఉన్నది. మేము తెలిస్తే ఇక్కడ మళ్ళా మేము కూడా మా అబ్బాయి బీహార్ అతను ఓన్గా కూడా ఇంజక్షన్స్ నేను జనగామ నుండి తెచ్చుకుంటే వెంబడే ఇప్పియడం జరుగుతూ ఉన్నది. మాకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఈ బర్రెలు కాబట్టి, అంటే ఆవులు 1-2 పెట్టి చూస్తే ఒకటి చనిపోయింది. నేను ఆవుల తెరువు ఎక్కువ పోలే, ఎందుకంటే ఆవులు అనేది డాక్టర్గా చదువుకున్న వాళ్ళు పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే చాలా ఊర్లలో చూసినాం, ఇబ్బందులు ఇంకా ఉన్నాయి. వెంబడే జ్వరం రాగానే చూసుకోవాల్సిన పరిస్థితి. నేను 1-2 చూస్తే కూడా నాకు ప్రాబ్లం అయితే ఈ బర్రెలు అనేది అంటే మెయిన్ బర్రెలు అనేది మనకి ఇబ్బంది లేదు, ఏ నష్టం రాకుండా మనం ఖచ్చితంగా ఆదాయంలో ఉంటాము.
అందరూ కూడా ఈ ప్రాంతము ఈ తెలంగాణ పరిస్థితులే కావచ్చు మన జంగాం ప్రాంతంలో పాడి అభివృద్ధి చేసి మళ్ళీ సెంటర్ కూడా మిల్క్ సెంటర్లు కూడా మన జంగాంలో మరి పెద్దది ఉన్నది. కాబట్టి పాడి పరిశ్రమను నమ్ముకొని ఈ మిగతా ఈ కోతుల బెడదతోటి అన్ని రకరకాల ఇబ్బందులు మన ప్రాంతం వాళ్ళకు తెలుసు. ఈ విధంగా మనం గడ్డి సూపర్ నేర్ ఏర్పాటు చేసుకొని ప్రతి కుటుంబంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి నేను అందరి యువకులను కూడా అందరి రైతులను కూడా నేను ప్రోత్సహించే విషయంలో మేము ముందుకు పోతూ ఉన్నాం. వాళ్ళు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. మీరు ఈ మీడియా ద్వారా కావచ్చు ఇంకే రకంగానైనా మీరు ప్రోత్సహించి ఇంకా అభివృద్ధి పదంలో పాడిని పెంచే విధంగా మన తెలంగాణ రాష్ట్రము బయటి రాష్ట్రం నుంచి వెళ్ళి కొనుగోలు చేయడం జరుగుతుందనేది వాస్తవము. మన ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం వరి విపరీతంగా మనం నీటి వసతి ఉన్నది కాబట్టి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ పాడి పరిశ్రమతో పెంచి మన తెలంగాణను మొత్తం మన తెలంగాణనే ఇంకో రాష్ట్రానికి పంపే విధంగా మేము తయారు కావాలని మా పిల్లలకు చెప్పుకుంటూ అందరిని ప్రోత్సహించే విధంగా నేను ఇంకా అందరినీ ముందుకు పోవడానికి నేను సిద్ధపడి వాళ్ళకి ఎంకరేజ్ చేద్దామని ఉన్నాను. ఇప్పుడు కొత్తగా నిర్మించుకోవాలి ప్యాడు ఈ సెంటర్ నిర్మించుకోవాలంటే వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి? సార్ మొత్తానికైతే షెడ్డు అనేది మాత్రం కంపల్సరీ. షెడ్డుతో పాటు ఇలా ఈ తొట్టిలు అమర్చి ఏంటంటే ఈ వేస్ట్ గడ్డి అనేది మనకు పోకుండా ఉంటుంది. అదే బిడ్డలు ఇట్లా కొంచెం పడేస్తాయి కానీ ఈ మొత్తాన్ని మాత్రము అసలే మనకు వృధా కాకుండా ఈ 2 సైడ్ అంటే మధ్యన కూడా మనం వెళ్తూ ఉంటాము. ఈ 2 సైడ్ మనం ఇట్లా వేస్ట్ ఏమవుతుందంటే 2 సైడ్ల మనకు మంచి అవైలబుల్ ఉంటుంది. గడ్డి కూడా బ్రహ్మాండంగా వేస్ట్ పోకుండా ఉండి మనం సేఫ్ చేసుకోగలుగుతాం అనేది నా ఉద్దేశం.